ఏపీలో 4 రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారు. ముగ్గురు టీడీపీ నుంచి కాగా ఒకరు జనసేన నుండి పోటీలో ఉండబోతున్నారు. సామాజిక లెక్కల సమతూకంగా పార్టీ విధేయత, సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే చాలా కాలంగా టీడీపీలో పనిచేస్తున్న సీనియర్స్ ని కాదని జూనియర్స్ కి ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ తరపున ఇచ్చిన ముగ్గురిలో కూడా ఒకరు గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేసిన విజయ్ అయ్యన్న పాత్రుడి కొడుకు కావటం విశేషం. అటు వ్యాపారవేత్త, పార్టీ సీనియర్ నేత సానా సతీష్ కూడా ఉన్నారు. మరొకరు భాష్యం రామకృష్ణ మొదటి నుంచి పార్టీకి అండగా ఉంటున్నారు. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్నారన్నదే టాక్ వినిపిస్తోంది. అయితే రాజ్యసభకు పంపిన అభ్యర్థుల్లో సమతూకం ఉందా? అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? పార్టీలో సీనియర్స్ ని పక్కన పెట్టారా? యూత్ కి ప్రాధాన్యత ఇచ్చారా? నమ్మకస్తులకే పట్టం కట్టారా? కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి సీట్లు ఇచ్చారా? ఆఖరి నిమిషంలో వర్ల రామయ్యకు హ్యాండ్ ఇచ్చారా? వర్ల రామయ్యకు మరో ఛాన్స్ ఉందా? ఏదైనా నామినేటెడ్ పోస్టు ఆశ చూపారా? ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ సుధా ఉన్నారు. సుధా, చెప్పండి, ఏపీలో 4 రాజ్యసభ సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ముగ్గురు టీడీపీ నుంచి కాగా ఒకరు జనసేన నుండి పోటీలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమంటారు? రైట్ శ్రీజ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నట్లు రాజ్యసభకి సంబంధించి రాష్ట్రాల సభ అని రాజ్యసభలో మొత్తం 4 కూడా ఇటు ఏపీ నుంచి వెళ్ళబోతున్నారు. దాంట్లో మొదటి నుంచి కూడా ఇటు 2 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ ఉంటుందనుకున్నారు. కానీ ఎట్టకేలకు లెక్కలు తారుమారయ్యి 3 టీడీపీ తీసుకుంది, 1 జనసేన పార్టీకి వచ్చింది. సో అదేవిధంగా దాంట్లో కూడా జనసేన నుంచి లింగంనేని రమేష్, అదేవిధంగా టీడీపీ నుంచి ఇటు భాష్యం రామకృష్ణ, సాన సతీష్, చింతకాయల విజయ్ మొత్తం ముగ్గురు కూడా నామినేషన్లు కూడా వేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పటికే ఏపీలో బీసీ సామాజిక వర్గం అంటే 4లో ఉన్న ఇద్దరు, ఇటు చూసుకుంటే సానా సతీష్, అదేవిధంగా చింతకాయల విజయ్ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి రాజ్యసభలో పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. అంటే సమన్యాయం పాటించాం, అది బీసీలకి సంబంధించి ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ప్రాధాన్యత వహించిన బీసీ వర్గానికి సంబంధించి మేము ప్రాధాన్యతనిచ్చాం అంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. సో ఓవరాల్ గా ఇటు నిజంగానే సీనియర్లను కాదని ఇటు జూనియర్స్ కి అవకాశం ఇచ్చారా? యువ రాజకీయ నాయకులను రాజ్యసభలకు పంపబోతున్నారు. మరి ఈ అంశాల గురించి చూద్దాం. మొదటి నుంచి వర్ల రామయ్య కూడా ఉంటారనుకున్నారు ఈ రాజ్యసభ పోటీలో, కానీ వర్ల రామయ్య కూడా ఛాన్స్ రాలేదు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి మాధవ్ కూడా పోటీ చేస్తారనుకున్నారు, కానీ బీజేపీకి నుంచి ఇటు మాధవ్ కి కూడా అవకాశం రాలేదు. బీజేపీ పార్టీ నుంచి ఎవరు రాజ్యసభకు కూడా వెళ్ళట్లేదు. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ రాజ్యసభకి సంబంధించి మొత్తం 4, అది 18న ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇవి కూడా ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం మొత్తం ఇటు ఉత్తరాంధ్ర వైపు నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి బీసీల వైపు ప్రాతినిధ్యం వహించడానికి చింతకాయల విజయ్ ఉన్నారు. అదేవిధంగా కోస్తా తీర ప్రాంతం నుంచి కూడా చూసుకుంటే సానా సతీష్ కూడా ఇటువైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో లింగంనేని రమేష్ ఇటు మనం జనసేన నుంచి చూసుకుంటే కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇటు జనసేన పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ వెనక ఉండి పవన్ కళ్యాణ్ కి మంచి సపోర్ట్ ఇచ్చిన ఈ లింగంనేని రమేష్ కి సంబంధించి కూడా ఇటు రాజ్యసభ సీట్ వస్తుందని ముందు నుంచి వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా ఇటు లింగంనేని రమేష్ కూడా ఇటు టీడీపీ పార్టీ చంద్రబాబు కూడా చాలా సన్నిహితుడు. సో చెప్తున్న దాని ప్రకారం ఇటు టీడీపీ వైపు నుంచి అదేవిధంగా జనసేన పార్టీ వైపు నుంచి కూడా ఇద్దరి నాయకులు కలిపి ఇటు లింగంనేని రమేష్ ని జనసేన తరపున ఇటు రాజ్యసభకి పంపించబోతున్నారని తెలుస్తోంది. సో ఇటు చింతకాయల విజయ్ ఎంపిక అనేది కూడా ఇటు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా ఇటు టీడీపీ యువ విభాగానికి సంబంధించి కూడా రాజకీయంలో కొంత ప్రాధాన్యత కనబరిచారు. ఇప్పుడు తను కూడా రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. సో కోస్తా తీరంలో కూడా ఈ చింతకాయల విజయ్ అనేది రాజ్యసభకి వెళ్లి ప్రాధాన్యత కనబరిచే అవకాశం కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇది కూటమికి ఆర్థికంగా సంస్థాగతంగా బలంగా ఉండి అండగా నిలిచిన వర్గాల వారికి ఇటు మేము ప్రాధాన్యతని ఇచ్చామంటూ కూడా చంద్రబాబు చెబుతున్నారు. సో ఓవరాల్ గా ఏ విధంగా ఉంది, అసలు నిజంగానే పార్టీలోని సీనియర్లని పక్కకు పెట్టి యువ నాయకులకు అవకాశం కల్పించబోతున్నారా? ఎందుకు అసలు సమీకరణాలు మొత్తం తారుమారయ్యాయి? ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. సో ఓకే, అప్డేట్స్
సో ఇటు ముందు నుంచి అనుకుంటున్నట్టు కూడా ఈ రాజ్యసభకి వెళ్ళటానికి రాష్ట్రాల నుంచి కూడా మొత్తం ఉన్న 11 దాంట్లో మొత్తం 4 టర్మ్స్ క్లోజ్ అవడంతో మళ్ళీ కూడా రీ ఎలక్షన్ అనేది ఉండబోతుంది దీనికి. సో ఆ 4లో కూడా ఇటు జనసేన నుంచి ఒకరు, అదే విధంగా టీడీపీ నుంచి 3 వెళ్ళబోతున్నారు, బీజేపీ వైపు నుంచి కూడా ఉండబోతున్నారు, ఒకరు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు అనే మాట వచ్చింది. కానీ బీజేపీ నుంచి కాకుండా టీడీపీయే 3 స్థానాలు కూడా తీసుకుంది. సో జనసేన కూడా ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటు ఆల్రెడీ 2 స్థానాలు ఇస్తామన్నట్టుగా వార్తలు వచ్చాయి, కానీ చివరికి ఒక్క స్థానంతోనే ఉంది. అయితే లింగంనేని ఎంపిక విషయంలో ఇటు పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఒత్తిడి ఎంత మేరకు ఉంది ఇటు లింగంనేని రమేష్ ని తీసుకోవడంలో అనే మాట కూడా మనకి వినిపిస్తోంది. అసలు నిజంగా దీంట్లో ఉన్న విషయం ఏంటంటే ఇటు లింగంనేని రమేష్ ఇటు చంద్రబాబుకు సన్నిహితుడు, అదేవిధంగా ఇటు జనసేన పార్టీ తరపు నుంచి కూడా ముందు నుంచి ఇటు పవన్ కళ్యాణ్ కి అండగా ఆర్థికంగా వెనకుండి కూడా 2019 నుంచి కూడా వెనకుండి సపోర్ట్ చేసిన లింగంనేని రమేష్ ని ముందు నుంచే ఇటు రాజ్యసభకి పంపిద్దామని ముందు నుంచి ఊహాగానాలు కూడా వచ్చి, అదే విధంగా ఇప్పుడు కన్ఫర్మ్ చేసి ఇటు లింగంనేని రమేష్ ని కూడా ఇటు రాజ్యసభకి పంపించబోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు అందరూ బీ ఫామ్లతో కూడా నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు ఇటు కష్టకాలంలో అండగా ఉన్న నేతలకే టీడీపీ ఛాన్స్ ఇచ్చింది. సో మేము కష్టకాలంలో ఉన్న వారిని మేము తక్కువ చేయమంటూ కూడా ఇటు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది మనకి. ఇటు ఎంపికలో పనిచేసిన వారందరూ కూడా పార్టీ విధేయత, అదేవిధంగా సామాజిక సమీకరణాలు, అదేవిధంగా ఇటు 2 బీసీ నుంచి 2 కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా వెళ్లిన వారు ఉన్నారు. సో అసలు ఓవరాల్ గా అసలు ఈ రాజకీయ సమీకరణాలు ఎంతవరకు పనిచేసే రాజ్యసభ విషయంలో మరి ఈ అంశాలన్నీ డిస్కస్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు, ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. పోలవరం కావేరీ లింకును వ్యతిరేకిస్తూ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే ధర్నాలు చేద్దాం, పోదాం పండి, అసెంబ్లీ పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవండి, వీళ్ళు పాస్ రెజల్యూషన్ కేంద్ర ప్రభుత్వానికి చెప్దాం. మా 968 అనుమతులు ఇచ్చినాకనే చెయ్యాలి, తెలంగాణ భూభాగం నుంచే చెయ్యాలి, మా కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు వెంటనే పాస్ చేసి మాకు 700 టీఎంసీలు ఇవ్వాలి, మా 45 టీఎంసీలు మాకు ఇవ్వాలి. ఇవన్నీ మనం అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేద్దాం. పోరాటం ఢిల్లీలో ధర్నా చేయడానికి కూడా మేము రెడీ, అఖిలపక్షం తీసుకుపోతావా మేము రెడీ. కానీ నువ్వు ఇట్లా ఒప్పుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, అవసరమైతే ప్రజా పోరాటానికి శ్రీకారం చుడుతుంది. అయితే ఇటు కూటమి నాయకత్వం, ఇటు పార్టీలో రాజకీయ అనుభవం మాత్రమే కాదు, పార్టీ పట్ల విధేయత ఉన్న వాళ్ళని కూడా, యువ నాయకులు కూడా అవకాశం కల్పించింది. సో ఓవరాల్ గా ఈ రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. సో నాగేశ్వరరావు, ఇటు ఆల్రెడీ ముందు నుంచి అనుకుంటున్నట్టు, లేదంటే టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1, తర్వాత మళ్ళీ టీడీపీకి 2, ఇటు జనసేనకి 2 అనుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకి ఇటు టీడీపీ నుంచి 3, అదే విధంగా జనసేన నుంచి 1 మాత్రమే ఆల్రెడీ నామినేషన్లు కూడా వేస్తున్నారు. సో ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది రాజ్యసభ ఎలక్షన్స్ అనేది? సో దానికి సంబంధించి ఇప్పటికే సామాజిక సమీకరణలన్నింటినీ మేము లెక్క చూసే వీరిని మేము సెలెక్ట్ చేసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో అన్యాయం జరిగింది, వర్లరామయ్యకి ఇస్తారనుకున్నారు, వర్లరామయ్య కూడా ఇవ్వలేదు అనే టాక్ కూడా బయట నడుస్తుంది. ఓవరాల్ గా ఏ విధంగా? మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాజ్యసభ స్థానాలకి ఒక ఏదైతే ఒక విధమైన ఏదైతే సీనియర్లు కానీ కొంతమంది ఆశావాహులకైతే చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఈ యొక్క సీట్లని 4 సీట్లని 1 జనసేనకి 3 టీడీపీకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా టీడీపీకి 2గా 1 జనసేనకి 1 బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనంటూ ప్రచారం జరిగిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా
బీజేపీకి ఏమీ సీటు ఇవ్వకపోవడం జరిగింది. ఏదైతే కానీ ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముగ్గురు కలిసి కూడా సమావేశమై ఒక నిర్ణయానికి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా రాజకీయ సమీకరణాలు అంటే ప్రస్తుతానికి బీజేపీకి ఉన్న రెండు సంబంధించిన వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేపు వేరే వాటిలో వారికి ఉండే అవకాశం కల్పిస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి జనసేనకి 1, అదే విధంగా చూసుకుంటే టీడీపీకి 3 సీట్లు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా టీడీపీకి 160 సీట్ల దాకా ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం 165. ఈ నేపథ్యంలో ఎక్కువ ఆశావాహులు, అలాగే పార్టీ కోసం కష్టపడి ఇది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కావటం కూడా ఒక కార్యకర్తలతో కింద నుంచి స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళతో సహా మోస్ట్ సీనియర్లు కూడా ఉన్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించే ఇవి టీడీపీకి 3 సీట్లు తీసుకుంటున్నట్టుగా, జనసేనకి 1 తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే జనసేనకి సంబంధించి లింగంనేని రమేష్ కి ఇవ్వటం, లింగంనేని రమేష్ ది నామినేషన్ కూడా దాఖలు చేపించడం కూడా అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారికి జనసేనలో కొంత మేర కాపులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే విధంగా అయితే ఒక విమర్శ జనసేన పార్టీ మీద వినిపిస్తున్న నేపథ్యం ఉంది. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి లింగంనేని రమేష్ కి ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. అయితే అలాగే ఇటు పక్క చూసుకుంటే టీడీపీకి సంబంధించిన 3 నేతలు కూడా రేపొద్దున రాత్రి బిఫామ్ ఇవ్వటం జరిగింది. రేపొద్దున నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ముగ్గురులో ఒకరికి భాష్యం ప్రవీణ్ విద్యావేత్త, భాష్యం అధినేత, దాదాపుగా 100 కాలేజీలు 100 స్కూళ్ళకు పైన ఉన్న వ్యక్తి ఆయన. అయితే పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏమీ ఆశించకుండా కూడా పార్టీకి అండుదండగా ఉంటూ వచ్చారని కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆయన ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అవసరాన్ని బట్టి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి సహాయం చేయగలనంత వరకు ఆయన చేశారనేది ప్రధానంగా ఆయన మీద పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకం. అదే కోవలో ఆయనకి సముచిత స్థానం కూడా కల్పించింది. ఎందుకంటే గత రోజుల్లోనే గుంటూరు ఎంపీ స్థానానికి ఆయనకి ఇవ్వాలని కూడా ఆయన చూసిన నేపథ్యం ఉంది. ఈ తరుణంలో పోయినసారి ఏదైతే మొన్న ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పెమ్మసాని రావడం జరిగిందో, పెమ్మసానికి ఇచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీని కానీ విమర్శించిన దాఖలాలు లేవు అనేది కూడా ప్రధానంగా టీడీపీలో చర్చ జరిగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అలాంటి వ్యక్తికి ఈ యొక్క సీటు కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా టీడీపీ ఒక అధిష్టానం నిర్ణయం తీసుకుని ఆయనకి ఇచ్చిన నేపథ్యం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా సానా సతీష్ ఆయన ఇప్పటికే మోపిదేవి వెంకటరమణరావు రాజీనామా చేసిన తరుణంలో ఆయనకి అంతకు ముందు రాజ్యసభ సంబంధించి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా 1 సంవత్సరం పైన ఆయన దాంట్లో ఉన్నట్టుగా ఎంపీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా లేని తరుణంలో ఆయన రాష్ట్రం గురించి కూడా ఈ యొక్క 12 నెలల్లో రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అంశంలో అధిష్టానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన చక్కగా వివరించి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. పార్లమెంట్ లో కూడా ఆయన గలమెత్తి చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయనకే ఇస్తే బాగుండదన్న ఇదితో ఆయనకి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకో పరంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ముగ్గురికి సంబంధించిన అంశంలో సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇంకా యువనేతకి ఇచ్చినట్లుగా కూడా ప్రస్తుతం మనకు చెప్తున్న పరిస్థితి. యువనేతలకు ముందుగా పార్టీలో యువనేతలు రానున్న రోజుల్లో కూడా యువనేతలకు ముఖ్యంగా యువనేతను ఉపయోగించుకునే విధంగా, యువనేత తెలివితేటలు ఉపయోగించుకునే విధంగా కూడా అధిష్టానం చూస్తున్నట్లుగా కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ప్రస్తుతం వర్ల రామయ్య పేరు పూర్తిగా వినిపించిన నేపథ్యంలో వర్ల రామయ్యకి ఈ యొక్క సీటు ఇవ్వకపోవడంతో వర్ల రామయ్య అల్లుకబూనారనే ప్రచారం కూడా కొంతమేర సాగిన నేపథ్యం ఉంది. అలాగే తిప్పేస్వామికి కూడా
చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం టీడీపీ ఏదైతే అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉదయం ఫోన్ చేసి మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఖమ్మంపాటి మోహన్ రావు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి ముఖ్యంగా వీళ్ళు కిలారి రాజేషులు మాట్లాడి వాళ్ళని మాట్లాడినట్టుగా ఉంది. ఈ క్రమంలో కూడా వర్ల రామయ్య నాకు ఇలాంటిదేం ఇబ్బంది లేదు, పార్టీ ఎదగటం కావాలి, పార్టీకి నా వంతు నేను కృషి చేస్తాను, నా వంతు సపోర్ట్ చేస్తానని కూడా చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నట్టు ఇటు ఆల్రెడీ చంద్రబాబు సీనియర్లను కూడా పక్కన పెట్టి ఇటు యూత్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. సో చంద్రబాబు రాజ్యసభకి యూత్ ని పంపించబోతున్నారు. అదేవిధంగా ఇటు ముందు నుంచి వినిపించిన పేర్లు చాలా ఉన్నప్పటికీ లాస్ట్ లో ఫైనల్ గా కూడా ఇటు టీడీపీ నుంచి ముగ్గురు అయితే వచ్చారు. సో ఇటు వర్ల రామయ్యకి ఇటు స్థానం ఇవ్వలేదు రాజ్యసభకి వెళ్ళటానికి. అదేవిధంగా వేరే ఏదైనా ఇంకా ఇవ్వబోతున్నారు, వేరే స్థానాన్ని ఏమైనా ఇటు టీడీపీ ఇవ్వబోతుందనే చర్చ కూడా జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడడం, మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. సో రాజు, ఇటు చూసుకుంటే ఓవరాల్ గా వర్ల రామయ్యకి సంబంధించి ఎందుకు ఇవ్వలేదు అనే టాక్ అయితే బయటకు వస్తుంది. సో వర్ల రామయ్యకి కూడా ఇంకా ఇటు రాజ్యసభ కాకుండా వేరే స్థానాలు ఏవో ఒకటి ఇవ్వబోతున్నారు అనే టాక్ అయితే ఉంది. సో వర్ల రామయ్య నుంచి ఇటు రెస్పాన్స్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు పేర్లు ప్రకటించిన తర్వాత రాజ్యసభకు సంబంధించి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకైతే నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. పార్టీలో పూర్వకాలం నుంచి కూడా కష్టపడుతూ పనిచేస్తూ పార్టీ ఆదేశించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి సీనియర్ నాయకులకైతే ఇప్పుడు అన్యాయం జరిగింది అనేది వాదన అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇలాంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇలాంటి వస్తాయని అయితే ఒక ఆశ అయితే వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు పనులు కూడా చేసుకుపోతారు. అధిష్టానం దగ్గర అనుకూలంగా ఉంటున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకున్నటువంటి రాజ్యసభ సభ్యుల తాలూకా పేర్లను పరిశీలిస్తే ఇందులో అంగబలం, అర్ధబలంతో పాటు ఆ పూర్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, టీడీపీ అధికారం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకైతే ఈ రోజు పెద్దపేట వేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఆ యూనియన్ మరోవైపు చూసుకుంటే నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయిన తరువాత వచ్చినటువంటి రాజ్యసభ సంబంధించి కూడా దాని ప్రభావం కూడా చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందులో యువతకి పెద్దపేట వేయాలి అనేది అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి మాట. దాని ప్రకారమే ఈరోజు యువకులకి, అదేవిధంగా విద్యావేత్తలకి, వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులకి ఈరోజు రాజ్యసభ సీట్ అయితే కేటాయించడం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఇక సీనియర్ల విషయానికి వస్తే గత కొంతకాలంగా కూడా అంటే 2024 ఎలక్షన్ నుంచి కూడా కొంతమంది సీరియల్ అయితే పక్కన పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో వర్ల రామయ్య కూడా చాలా దాదాపు ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నప్పుడు కూడా కొత్త రక్తం అయితే పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో యువ నాయకుడు లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం కూడా కొన్ని పరిణామాలు అయితే ఉంటాయి. ఆ పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు తీసుకున్నటువంటి రాజ్యసభ సభ్యుల ప్రాతిపదిక కూడా దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం వర్ల రామయ్య, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశించడం వాళ్ళ హక్కు. ఎందుకంటే పార్టీలో పూర్వం నుంచి ఉన్నారు కాబట్టి ఆ రాజ్యసభ సీటు ఆశించడం అనేది వాళ్ళ హక్కుగానే చెప్పుకోవాలి. పార్టీకి సేవ చేశారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి మాకు గుర్తింపు ఉంటుంది అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా కోరుకుంటారు. అయితే ఇప్పుడు వర్ల రామయ్య విషయం కానీ మిగతా సీనియర్ల విషయంలో చూసుకుంటే ప్రస్తుతం టీడీపీలో ఖచ్చితంగా యువ రక్తమే కనిపిస్తుంది. యువకులకి అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం జెండాని భుజాన మోసుకొని కేసుల్ని భరించి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి యువ నాయకులకే ఈ రోజు అయితే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇందులో ముఖ్యంగా 3 సీట్లలో ఒక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నర్సీపట్నంలో ఉన్నటువంటి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ బాబుకి అయితే ఈరోజు రాజ్యసభ ప్రకటించడం. అంటే ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. కార్యకర్తలను కొట్టడం కానీ, తిట్టడం కానీ, లేదంటే వాళ్ళని బయటికి రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద కేసులు పెట్టిన ఆ సమయంలో కూడా ఈ చింతకాయల విజయ్ అయితే ఐటీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తూ సోషల్ మీడియా పోరాటాన్ని అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లారని ఒక నమ్మకం అయితే లోకేష్ లోని, చంద్రబాబు నాయుడులోనే ఉంది. ఈ ప్రకారమే ఈ రోజు ఆ విజయ్కి అయితే అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ ఎవరైతే భాష్యం రామకృష్ణ కావచ్చు, సానా సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పూర్వం నుంచి కూడా పార్టీకి ఆర్థిక బలంగా ఉన్న అంశాన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యం ఇస్తూ కూడా ఈ రోజు రాజ్యసభకు అయితే వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు అంటే ఒక రకంగా సీనియర్లు అందరినీ కూడా
పార్టీ సేవల కోసం వినియోగించుకునే పరిస్థితే కస్తుంది. వాళ్ళకి ఈ వరలరామి కావచ్చు, మిగతా నాయకులకు కూడా రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు, ఇదే కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఏమైనా అవకాశం ఉంటే వాటిని అప్పగించే అవకాశాలు పార్టీ కోసం వినియోగించుకునే సందర్భాలే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో రాజు, ఇటు దీనికి సంబంధించి అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తున్నాం, ముందు నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నటువంటి బీసీలకు మేము అధిక ప్రాధాన్యత ఇచ్చాం, ఉన్న 4 స్థానాల్లో కూడా 2 స్థానాలు ఇటు బీసీ నాయకులకే ఇచ్చామంటున్నారు. ఓవరాల్ గా కూడా ఇటు వర్గాల పరంగా కూడా సమతూకం సమన్యాయం పాటించాలనుకోవచ్చా చంద్రబాబు? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏ పదవులు పంపకాలు చేసినప్పటికీ కూడా సమన్యాయం పాటిస్తున్నామని చెప్తుంది. ముఖ్యంగా ఆ బీసీలకి, అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి నుంచి కూడా పార్టీ తీసుకున్నటువంటి ఆ లైన్ గానే చెప్పుకుంటా నాయకులు అయితే వస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఉన్నటువంటి 4 సీట్లలో కూడా ఆ బీసీలకు 2 ఇవ్వడం అనేది కూడా 50% వాళ్ళకి న్యాయం చేశాం అనేది అయితే వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ అయితే ఇదే వాదనను వినిపిస్తుంది. ఇక ఎవరికి ఇచ్చారు అంటే బీసీలోనే ఎవరికి ఇచ్చారు, లేదంటే మిగతా వర్గాల పరిస్థితి ఏంటి అనుకుంటే ఉన్న 4 సీట్లు కూడా నలుగురికి సమాన ప్రాతిపదికన పంచడం జరిగింది. కాబట్టి రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. తీసుకున్నటువంటి ఏదైతే ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ఎలాంటి విభేదాలు లేవు అనేది అయితే వాదన అయితే వినిపిస్తుంది. ఒక వరలరామయ్య విషయంలో అన్యాయం జరిగింది అనేది అయితే వినిపిస్తున్నది. దాన్ని కూడా పార్టీ చక్కదిద్దుకునే అంతర్గత వ్యవహారంగానే చూడాలని చెప్పి ఆ పార్టీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా ఇటు రాజకీయ నేపథ్యం, ఇటు ఉన్న టీడీపీ నుంచి ఉన్నటువంటి 3, అదేవిధంగా జనసేన నుంచి ఉన్న మొత్తం 4లో కూడా సాన సతీష్ కి ఆల్రెడీ పార్లమెంట్ లో అడుగుపెట్టిన అనుభవం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజ్యసభలో కొనసాగుతున్న ఈ సాన సతీష్ మరొకసారి ఇటు టీడీపీ నుంచి అవకాశాన్ని పొందారు. అసలు ఇటు సాన సతీష్ కు ఏ అంశాలు అనుకూలంగా మారే టీడీపీ నుంచి మళ్ళీ మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టడానికి, ఈ అంశాల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి సాగర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. సో సాగర్, ఇటు ఓవరాల్ గా సాన సతీష్ కి సంబంధించి ఆల్రెడీ ఒక సీనియర్ గా ఉన్న 4లో కూడా సీనియర్ గా ఇటు సాన సతీష్ ఉన్నారు. సో పార్లమెంట్ లో ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ నాయకుడు. సో మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. సో ఓవరాల్ గా ఏ అంశాలు ఇటు టీడీపీ పరిగణలోకి తీసుకొని మళ్ళీ తిరిగి సానా సతీష్ కి అవకాశం ఇచ్చింది అనుకోవచ్చు? 4 రాజ్యసభ సీట్లు అయితే ఖాళీ అయిన నేపథ్యంలో ఇప్పటికే సాగర్, ఆడియో రావట్లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒక్కసారి చెక్ చేయండి సాగర్. సో ఇటు సానా సతీష్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ 4లో కూడా ప్రస్తుతానికి పార్లమెంటరీ అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి ఇప్పుడు ఉన్న సానా సతీష్. సో ఆల్రెడీ ఇతనికి జూన్ 21తో పదవీ కాలం ముగియబోతుంది. సో ఇప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఈ సానా సతీష్ ఉన్నటువంటి పార్టీ సంబంధాలు కావచ్చు, లేదంటే సీనియారిటీ బట్టి కూడా ఇటు చంద్రబాబు నాయుడు మరొకసారి సానా సతీష్ కి అవకాశం కల్పించారని అయితే చెప్తున్నారు. సో మరొకరు ఇటు చింతకాయల విజయ్ వరకు వస్తే మనకు కనుక ఈ నేరుగా రాజకీయాలు ఇప్పటి వరకు పోటీ చేయలేదు, కానీ బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆల్రెడీ చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడిగా కూడా రాజకీయాల్లో అడుగు పెట్టారు. సో ఓవరాల్ గా ఇటు తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ ని, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఇటు టీడీపీ పార్టీని నడిపించడంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇటు విజయ్, అదేవిధంగా నారా లోకేష్ కి కూడా అత్యంత ఆప్తుడిగా ఉంటూ ఇటు పార్టీ డిజిటల్ క్యాంపెయిన్స్ కావచ్చు, లేదంటే వ్యూహాల్ని కూడా ఇవన్నీ కూడా వెనక నుంచి పార్టీని మానిటర్ చేసే స్థాయి ఆల్రెడీ చింతకాయల విజయ్ కి ఉంది. సో ఆ కోటాలో యువ కోటాతో పాటు కూడా ఇటు చింతకాయల విజయ్ కి రాజ్యసభలోకి అవకాశం అయితే దక్కింది. సో ఇంకా అసలు ఇటువైపు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి ఈ భాష్యం రామకృష్ణ. ఆయనకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా పదవులు నిర్వహించినటువంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఈయన ప్రముఖ భాష్యం విద్యా సంస్థల అధినేతగా విద్యారంగంలో దశాబ్దాల అనుభవం ఉంది ఈయనకి. సో ఈయన కూడా గుంటూరు జిల్లాకు చెందిన ఈయన చాలా కాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా కూడా అండగా వెన్నంటే ఉండి వస్తున్నారు. సో ఓవరాల్ గా ఇటు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, అదేవిధంగా సామాజిక సమీకరణాలు. సో ఓవరాల్ గా ఈయన కమ్మ సామాజిక వర్గం నుంచి ఇటువైపు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. సో కమ్మ సామాజిక వర్గ నేపథ్యంతో ఈయనకి పెద్దల సభలో కూడా ఇటు అవకాశం వచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్ గా మనం చెప్పుకున్నట్టు ఇద్దరికి బీసీల నుంచి
నుంచి ఇద్దరు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. సో ఇంకా మరొకరు ఈయన లింగంనేని రమేష్ కూడా సో అదే సామాజిక వర్గం నుంచి రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. ఈయన జనసేన తరపున వెళ్ళబోతున్నారు. కానీ జనసేన తరపున వెళ్తున్నప్పటికీ కూడా ఇటు టీడీపీ నుంచి కూడా ఆయనకి మంచి పట్టుందని చెప్పాలి. సో కాకపోతే డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఎలక్షన్స్, అదే విధంగా ఎన్నికలు అంటూ కూడా రాజకీయాలంటూ కూడా ఈయనకి ఏ అనుభవం లేదు. ఈయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా, లింగంనేని గ్రూప్స్ అధినేతగా, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగానే అందరికీ పరిచయం. సో ఆయన కూడా ఇప్పుడు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఈయన 2015 నుంచి కూడా, అంటే జనసేన ముందు నుంచి ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జనసేనతో పాటు ముందుండి నడిచారు. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ భావజాలానికి, ఆయన పార్టీకి కూడా ఈయన గట్టి సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా కూడా ఈయన పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ నలుగురు అయితే గనక ఇప్పుడు రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. అయితే ఇందులో ఇటు బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అదే విధంగా టీడీపీలో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు, ఆ సీనియర్లను కూడా కాదని యువ నాయకులకి, అదేవిధంగా ఇప్పటి వరకు రాజకీయాల అనుభవం లేని వారికి కూడా రాజ్యసభకి వెళ్ళడానికి అవకాశాలు ఇచ్చారు. సో బీజేపీ ఎందుకని ఈ రాజ్యసభ కోటాలు బీజేపీ ఎందుకు లేదు, అదేవిధంగా కొంతమంది సీనియర్లను కూడా ఎందుకు పక్కన పెట్టారు, మరి ఇవన్నిటిని కూడా ఇటు ఆల్రెడీ చంద్రబాబు చెబుతున్నట్టు సామాజిక న్యాయం ప్రకారం సామాజిక వర్గ విభజనలో భాగంగానే మేము అధిక ప్రాధాన్యత ఇప్పటికే పార్టీకి కట్టుబడి నిబద్ధతతో విధేయతతో ఉన్న వారికి మాత్రమే మేము ఇటు అవకాశం కల్పించామంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.